దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 71:3 మనం చూడబోతున్నాం. కీర్తన 71:3. నేను నిత్యము జొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అని చెప్పి ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. అంటే ఎంత నమ్మకముగా, ఎంత విశ్వాసముతో ఈ యొక్క కీర్తనను ఇక్కడ రాసి ఉన్నారు చూడండి. ఇక్కడ రాయబడి ఉంది 71:3 కీర్తనలో, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. ఆయన అంటున్నాడు, ఎప్పుడు నేను మీ వద్దకు వచ్చేటట్టు మీరు ఎలా ఉన్నారో ఆశ్రయ దుర్గముగా మీరు నాకు ఉన్నారు ప్రభువా అని చెప్తూ ఆయన అంటున్నాడు, నా శైలము నా దుర్గము. అంటే ఇంతకుముందు ఎప్పుడు మనం పాత నిబంధనలో ఎక్కువ మనం ఏం చూస్తామంటే నా దుర్గము నీవే అని. అంటే ఆ రోజుల్లో ప్రజలు, ఈ రోజుల్లో అయితే ఊరు చుట్టూ ఎవరి చుట్టూ గోడ అంతా కట్టట్లేదు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద దుర్గము కట్టారు, మెరుగ గోడ చుట్టూ అలా కట్టారు. ఆ రీతిగా దుర్గము కడుతూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో ఎవరు కట్టట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ చైనా అవన్నీ ఉన్నాయి కొన్ని, కానీ మన దేశంలో అయితే ఎక్కువ లేదు. అంటే టిపు సుల్తాన్, అది మీరు ఒకవేళ పోయి చూస్తే మీరు చూడవచ్చు, కర్ణాటకలో ఉంది. టిపు సుల్తాన్ ఫోర్ట్రెస్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఉందా ఏమో నాకు సరిగా ఐడియా లేదు, కానీ మేము చూసి ఉన్నాం టిపు సుల్తాన్ది. అది ఉంది. ఇంకా వెల్లూరు దగ్గర ఒకటి ఉంది. ఆ రీతిగా మన ఇండియా దేశంలో కూడా కొన్ని కోటలు ఉన్నాయి. ఇక్కడ రాయబడి ఉంది, నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఎంత నిశ్చయముగా, ఎంత ఖచ్చితముగా, ఇక్కడ ఎంత విశ్వాసముతో ఈ మాటను రాసి ఉన్నాడు చూడండి. నేను నిత్యము వచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము. అంటే నిత్యము వచ్చి నీ ఎద్దకు మేము శరణ జొచ్చుటకు ప్రభువా మీరు నాకు ఆశ్రయంగా ఉండుము అని చెప్పి, నా శైలము నా దుర్గము నీవే అని అంటున్నాడు. నా దుర్గము నీవే ప్రభువా అని చెప్తూ నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. అంటే పాజిటివ్గా చెప్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించుటకు మీరు నిశ్చయించి ఉన్నావు అని చెప్పి అంత ఖచ్చితముగా ఈ విశ్వాసముతో ఈ కీర్తనలో 71లో మనం చూస్తున్నాం. అంటే నిశ్చయంగా మీరు నన్ను, తండ్రి మీరు ఏం చేస్తారు, నన్ను నిశ్చయంగా నన్ను రక్షిస్తారని చెప్పి పాజిటివ్గా చెప్తున్నాడు. ఆ రీతిగానే మనము కూడా వీలైనంత మట్టుకు మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో పాజిటివ్గా మనం చెప్తాం. ప్రభువా చేస్తారా, చెయ్యరా ప్రభువా. ప్రభు దగ్గర చెయ్యరా అంటే అవిశ్వాసముతో మనం ఏం అడగకూడదు. మన విశ్వాసముతో కొంచెం అడిగినా కూడా విశ్వాసంతో అడగండి. మీరు విశ్వాసంతో ప్రభువా మీ శరణ జొచ్చి ఉన్నాను ప్రభువా, ఆశ్రయ దుర్గముగా మీరు ఉండుము అని చెప్పి, మీ శైలము నా దుర్గము నీవే. ఎంత విశ్వాసంగా అని చెప్తున్నాడు చూడండి. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. అంటే ప్రభు నిశ్చయించి ఉన్నాడని చెప్పక ముందే వీళ్ళు ఎట్లా అంటున్నారు చూడండి. ఖచ్చితంగా అంటున్నారు, ప్రభువా మీరే మమ్మల్ని రక్షింప నిశ్చయించి ఉన్నావు అని చెప్పి విశ్వాసముతో ఖచ్చితముగా వారు చెప్తూ ఉన్నారు, నమ్మకముతో చెప్తున్నారు. ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసముతో, నమ్మకముతో, ప్రభువా మేము శరణ జొచ్చి ఉన్నాము, మీరు మాకు తోడుగా మీరు ఉన్నారు, మీరు తప్పకుండా ప్రభువా మాకు ఆశ్రయ దుర్గముగా మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము అని ఖచ్చితంగా చెప్పండి. తప్పకుండా దేవుడు మీకు ఆశ్రయముగా, దుర్గముగా ఉండి మీ జీవితంలో కూడా గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రము తండ్రి. తండ్రి నిత్యము కూడా ప్రభువా శరణ జొచ్చి ఉన్నామని ప్రభువా ఈ వాక్యంలో మేము చూస్తున్నాము. ఆశ్రయ దుర్గముగా మీరు ఉన్నారు ప్రభువా. అదే రీతిగా కోటగా, శైలముగా, దుర్గముగా ప్రభువా మీరు ఉండి ప్రభువా మీరు రక్షింప నిశ్చయించి ఉన్నారని చెప్పి ఈ వాక్యంలో మేము చూస్తున్నాం. ఎంత ఖచ్చితముగా మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి. ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఎవరు విశ్వాసముతో నీ వైపు ఆ రీతిగా చూస్తూ ఉన్నారు వారికి కూడా ప్రభువా నిశ్చయముగా మీరు రక్షణకర్తగా మీరు ఉండి ప్రభువా మీరు వారికి చేయవలసిన ప్రభువా మేలుతో మీరు నింపి ప్రతి ఈవుతో ప్రభువా
వారిని ఆశీర్వదించమని బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.